బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి పోయి చూడటానికి. ఒక పండితుడు తన పూరి గుడిసెలాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలా మంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన తాను చెబుతున్న పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ, మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టాను అని, దుస్తులు ధరింపజేశానని చెప్పేవాడు. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది ఎవరికీ వినపడేది కాదు. ఇలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత మంచివాడు, ఎంత భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్కథలు వినిపించి మనల్ని తరింపజేశాడే, మరలా ఎవరు ఇంత గొప్పగా చెబుతారు అంటూ విచారపడుతూ అందరూ అనుకుని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం లోనికి వెళ్ళి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి. ఒకరోజు ఎదురు చూశారు. పిల్లాడి జాడలేదు. చివరకు వాళ్లే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతివాడు నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడు ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసే వారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుంచి ఒక పిలుపు వినపడింది వారికి. ఆగండి, ఆగండి అంటూ. అందరూ చూస్తుండగా దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పని మీద పొరుగురు పంపించాడు. అది చూసుకుని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. చూశారా రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఈ అవకాశం దొరికే వీలు ఉంటుందా అనుకుని సరే అన్నారు. ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణ, పనసలు చదువుతూ ఉంటే పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం, ఇంతవరకు ఎవరు కని విని ఎరుగని శాస్త్ర నిధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయనా, ఇక నీవు విని తిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి నేరుగా వెళ్తుండడం, ఒక దాదాపుగా 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారందరూ కల్లారా చూశారు. వారికి తెలిసిపోయింది, ఆ వచ్చినవాడు కృష్ణయ్య. ఇన్నాళ్ళు విన్న భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుడు నడిచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమపావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నిలువై భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడన్నటకు నిదర్శనం ఈ వాస్తవగాథ. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్న తండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్రరీతిలో పద్ధతిగా అంత్యక్రియలు చేశాడు. అలా పరంధాముడే స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు. భక్తుడు ఈ భగవంతాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపునకు అందకపోవచ్చు, లేదా బేఖాతరు చేయకుండా పోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుని సదా సంరక్షిస్తూ అతడి యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటాడు. ఇలా భగవంతునికి భక్తునికి ఉండే
బంధం మాటలకు, ఊహకు, చేతలకు అందదు. భావాగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడా. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఈ బృందావనం. ఆ అందాల, ఆనందాల, అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది. నిత్యం అచట సంచరించే సాక్షాత్తు రాధాకృష్ణుల మధువైన పాదములు శుతిమెత్తగా సోకుతూ ఉండగా కలిగే పరమానందం, దాన్ని అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్యను కోరుకుందాం. జై శ్రీరాధే, జై జై శ్రీరాధే. రాధాకృష్ణులకు జై. బృందావన విహారికి జై. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త ఉందా.